ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. భారతీయ హిందూ సాంప్రదాయానికి స్వాగతం. నా పేరు తాడీశ్వరి. ఈరోజు మన టాపిక్లో సీత అనే పేరు పెట్టుకోవడం వల్ల కష్టాలు ఎక్కువైపోతాయా అన్న విషయం గురించి మనం ఈరోజు మాట్లాడుకుందామండి. నేను చాలా మంది దగ్గర విన్నానండి, సీతమ్మ అని పేరు పెట్టుకున్నందువల్లే నాకు ఇన్ని కష్టాలు ఎక్కువైపోయాయి, ఆ పేరు కాకుండా ఇంకే పేరు పెట్టుకున్నా కూడా నా బ్రతుకు చాలా బాగుండేదేమో అని చాలామంది అనడం నేను చూశానన్నమాట. ఏమండి, సీత అని పేరు పెట్టుకుంటేనే కష్టాలు అని అంటే మీరు ఒక్క విషయం ఆలోచించండి. ఒక్క సీత అని పేరు పెట్టుకున్న వాళ్ళకి మాత్రమే కష్టాలు ఉన్నాయా? ఇంకెవరికి కష్టాలు లేవా? అదొక్క విషయం ఆలోచించండి మీరు. అంటే సీత అని పేరు పెట్టుకున్న వాళ్ళు మాత్రమే కష్టాలు ఉంటాయి, మిగతా వాళ్ళందరికీ సుఖాలు ఉంటాయి అని అంటే భూమి మీద అసలు కష్టం అన్నది లేకుండా ఒక్క మనిషి అన్నా ఉన్నాడా చెప్పండి? మరి వాళ్ళందరి పేర్లు కూడా సీత అని పేరు పెట్టుకోవడం కాదు కదండి. మరి వాళ్ళందరికీ ఎందుకు కష్టాలు ఉన్నాయి? మనకి మన పేరును బట్టి కష్టాలు ఉండవండి, మనం చేసుకున్న కర్మల బట్టి కష్టాలు ఉంటాయి. ఈ విషయం నేను చాలా వీడియోల్లో చెప్పాను, అయినా నేను మరలా చెప్తున్నాను. నేను పూర్వజన్మలో ఏదో ఒక పెద్ద పాపం చేసుకున్నానే అనుకోండి, అంటే పూర్వజన్మలో నాకు ఆ భగవంతుడు ఒక మంచి తల్లిని ఇచ్చినా కూడా నేను నా తల్లి పట్ల ఏదో ఒక అపరాధమో లేకపోతే ఏదో ఒక అవమానించడమో, మా అమ్మని ఏదో ఒక బాధ పెట్టడమో నేను చేసి ఉంటాను. అలా చేసినప్పుడు అది నా ఖాతాలో పాపం కింద వచ్చి పడుతుందా లేదా? అప్పుడు భగవంతుడు ఏం చేస్తాడు? నాకు భగవంతుడు మరలా జన్మనిచ్చి నాకు అమ్మ ప్రేమలో ఉన్నటువంటి మాధుర్యాన్ని తెలియకుండా చేసి అమ్మ పట్ల నేను ఎంత అపరాధంగా ప్రవర్తించానో అలాగే నా పట్ల కూడా అవే అవమానాలు నేను కూడా పడేటట్లుగా భగవంతుడు చేస్తాడనమాట. దీనినే కర్మ అంటారు, దీనినే పాపాన్ని అనుభవించడం అని అంటారు. కాబట్టి ఇప్పుడు నేను చేసుకున్న పాపానికి నేను కారణమయ్యానా, లేకపోతే నాకు మా వాళ్ళు పెట్టిన పేరు కారణమయ్యిందా చెప్పండి? అలాగే సీత అని పేరు పెట్టుకోవడం, సీతమ్మ అని పిలిపించుకోవడం అది ఒక మహాభాగ్యమే అవుతుంది. కానీ ఆ పేరు కారణంగా మాత్రం మనం ఎటువంటి కష్టాలు అనుభవించినట్లు కాదండి. నిజం చెప్పాలంటేనండి, మనకి మన పెద్దలు దేవుళ్ళ పేర్లనే చాలా మంది పెట్టుకుంటూ ఉంటారు. సీత అని, రామ అని, లక్ష్మణ అని, హనుమ అని, లేదా శివ అని, ఇలా రకరకాలుగా దేవుళ్ళ పేర్లనే పెట్టుకొని పిలుచుకుంటూ ఉంటారు. అది ఎందుకో తెలుసా అండి? మన ఉత్తి పుణ్యానికి భగవంతుడి నామాన్ని మనం పలకగలమా? పలకము. అదే మన ఇంట్లో మన పిల్లకి మన పిల్లోడికి శివ అని నామం కానీ, రామ అనే నామం కానీ, సీత అనే నామం కానీ పెట్టి పిలుచుకున్నాం అనుకోండి, మన అమ్మాయిని మనం సీత 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 అని పేరు పెట్టి పిలుస్తున్నామే అనుకోండి, అప్పుడు అక్కడ సీతమ్మ తల్లిని మనం తలుచుకున్నాం కాబట్టి ఆ పుణ్యం మన ఖాతాలో వచ్చి పడుతుంది. ఆ రకంగా మనకి మన పెద్దలు దేవుళ్ళ పేర్లను పెట్టుకోవడం అలవాటు చేసుకున్నారనమాట. అంతేకాని సీత అని పేరు పెట్టుకోవడం వల్ల మాకు ఈ కష్టం వచ్చింది, రామ అని పేరు పెట్టుకోవడం వల్ల మాకు ఈ కష్టం వచ్చింది, మేము ఎప్పుడు కష్టాలే అనుభవిస్తున్నాం అని ఇలా ఎప్పుడూ అనుకోకూడదండి. కాబట్టి మనకు వస్తున్నటువంటి కష్టాలు మన కర్మ ఫలాన్ని బట్టి వస్తాయే తప్ప దేవుళ్ళ పేర్లు పెట్టుకున్నంత మాత్రాన మనం కష్టాలు అనుభవిస్తున్నాం అని అనుకోవడం అది చాలా తప్పుడు ఆలోచన అండి. సరేనా అండి? ఈ వీడియోలో మనం సీత అని పేరు పెట్టుకోవడం వల్ల ఏమైనా కష్టాలు వస్తాయా అన్నటువంటిది మనం ఈరోజు వీడియోలో తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మనం మరొక మంచి వీడియోతో కలుద్దామండి. అంతవరకు సెలవు. సర్వం శ్రీ ఈశ్వరార్పణమస్తు.